ज्येष्ठकृतज्ञतः अधरे सन्तुषक्रमः इन्द्र इव पुत्रः निष्ठान् अपहक्षेत्राणि सञ्जयन्नु इन्द्रनेन मनीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु अस्मिन् मुहूर्तस्य आनुकूल्य సార్ మీరు ఎప్పుడైనా पूर्णं ददाति मधुसुयो सायति एकधा ब्रह्मण उपहरति एकथैव विद्यमानकास्तेजो दधाति सम्राज्य विराजित्याभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यां भेदयामासगुं सृजामसि नीराजन्द्रशयारमण ఈరోజు 1,10,00,000 రూపాయలతో సుమారు 4,300 ఎస్ఎఫ్టీ చక్కటి భవనాన్ని ఉప సంచాలకులు భూగర్భ జల శాఖ జలగణన శాఖ చక్కటి భవనాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. గుంటూరు జిల్లాలో బ్రహ్మాండమైన వాటర్ రిసోర్సెస్ భవనాలు పుల్లారావు గారి నాయకత్వంలో ఈ జిల్లా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరి నాయకత్వంలో మా డిపార్ట్మెంట్ చక్కటి భవనాలని నిర్మాణం చేసుకుంది. ఇటు ఎన్ఎస్పి కానీ, ఇరిగేషన్ కానీ, అట్లాగే గ్రౌండ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కింద ముఖ్యమంత్రి గారు మరి డిపార్ట్మెంట్ పేరు కూడా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్గా పేరు మార్చి వాటర్ మేనేజ్మెంట్లో బాధ్యత తీసుకొని కష్టకాలంలో రైతాంగానికి అండగా ఉండి నీళ్ళు ఇవ్వటం కానీ, ఇటు మంచినీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, పంటలకు నీరు ఇచ్చే విషయంలో కానీ, ఇండస్ట్రీస్ నీరు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క బాధ్యత కూడా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్గా మా డిపార్ట్మెంట్ మీద బాధ్యత పెట్టారు. దగ్గర 34,000 కోట్లు పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి మరి పనులు చేపిస్తూ ఉన్నారు. అట్లాగే జల సంరక్షణ ఈ కార్యక్రమాలు కూడా దగ్గర ఉపాధి హామీ కానీ డిపార్ట్మెంట్ తరఫున సుమారు 7,000 కోట్లు ఇవాళ మరి డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ భవనంలో రేపు రాబోయే రోజుల్లో యాబ్స్ట్రాక్ట్ నుంచి శాస్త్రవేత్తలు కానీ, ఇటు భూగర్భ జల శాఖ అధికారులు కానీ, ఈ సర్ఫేస్ వాటర్, రన్ ఆఫ్ వాటర్, గ్రౌండ్ వాటర్ ఇవన్నీ కూడా రైతాంగానికి, ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసి పంటలను కాపాడటంలో కానీ, పంటలకు నీళ్ళు ఇవ్వటంలో కానీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పశ్చాత్తాపం లేకుండా చేసిన తప్పుని కప్పు పుచ్చుకునే విధంగా ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చాడు తప్ప అతని ప్రవర్తనలో ఎక్కడా మార్పు లేదు. రైతాంగానికి రుణమాఫీ ఇవ్వలేదంట, డాక్రా మహిళలకి మేము రుణమాఫీ ఇవ్వలేదంట, అందుకు అసహనానికి గురయ్యి మమ్మల్ని కాలుస్తానన్నాడంట. ఎంత దుర్మార్గం అండి! రైతు రుణమాఫీ అసాధ్యం, డాక్రా రుణమాఫీ రకరకాల వ్యాఖ్యానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సుమారు దగ్గర 10-12 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా మొత్తం కిస్తీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బహుస్కంధాల మీద పెట్టుకొని వడ్డీతో సహా కట్టే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ముందుకెళ్తా ఉంది. ఓ పక్క పసుపు కుంకుమ కింద 6,000 కోట్ల రూపాయలు దగ్గర మహిళలకు రుణమాఫీ చేస్తే దాన్ని ఉప్పు కారమని పోలుస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత కండకావరంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడో అర్థమవుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ నంద్యాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఓ పక్క పరిగెడతా ఉన్నాయి. నంద్యాల ప్రజలు శాంతి కాముకులు, ఫ్యాక్షన్ రాజకీయాలకి వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉంటారు. జలశాఖకి ఈరోజు ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే జలసిరి కింద ఎక్కడ నీటిపారుదల సౌకర్యం లేకపోయినా జలసిరి ద్వారా బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి, అవసరమైతే మొబైల్ ట్యాంకర్ల ద్వారా నీరు